So, friends, welcome back to my channel, Kannada with Suri. సో ఫ్రెండ్స్, ఎవరైతే మీరు ఇక్కడ కర్ణాటకలో ఉంటున్నారో లేకపోతే ఇక్కడ కర్ణాటకలో మెయిన్ బెంగళూరులో కానీ లేకపోతే ఇక్కడ ఎవరైనా వర్క్ చేస్తున్నారో, సో ఎవరైతే స్ట్రగుల్ చేస్తారో టు లెర్న్ కన్నడ, సో వాళ్ళకైతే మీకు కావాల్సినది ఏమన్నా ఇన్ఫర్మేషన్ లైక్ కన్నడ ఎలా మాట్లాడాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, లేకపోతే ఏమన్నా కన్నడ గురించి అంటే లైక్ పర్టికులర్ ఒక టాపిక్ గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే మీరు జస్ట్ కామెంట్స్లో చెప్పండి. సో దట్ నేను ఆ టాపిక్ గురించి మాట్లాడతా. కన్నడ మీకు కన్నడ ఎలా మాట్లాడాలి అంటే బేసిక్గా మనకి కన్నడ ఎలా మేనేజ్ చేయాలి అనేది అయితే నేను మీకైతే చెప్తాను. సో కన్నడ నాకు మొత్తం వచ్చా అని నేను చెప్పను. సో బట్ నేను ఇక్కడ కర్ణాటకలో 13 ఇయర్స్గా ఉంటున్నాను అనమాట. 2013లో కర్ణాటక వచ్చాను. సో ఇప్పుడు 2026 అనమాట. కన్నడ మ్యాక్సిమం 95% అయితే నాకు వస్తుంది. సో మీలో ఎవరికైనా కానీ కన్నడ నేర్చుకోవాలి పర్టికులర్ టాపిక్ మీద, లైక్ మీరు బయటికి వెళ్తే ఏం అడగాలి, తర్వాత వచ్చేసి వెజిటేబుల్స్ ఏంటి, తర్వాత వేరే వాళ్ళతోటి ఎలా మాట్లాడాలి, సో రెస్పెక్ట్ఫుల్గా ఎలా మాట్లాడాలి, తర్వాత ఒక పర్టికులర్ టాపిక్ అంటే అమౌంట్ గురించి కానీ లేకపోతే అమౌంట్ మనం కన్నడలో ఏమంటారో దాన్ని ఎలా మాట్లాడాలి వేరే వాళ్ళతోటి, సో ఎనీ టాపిక్. సో మీరు ఆ టాపిక్ అయితేనా మీకు కామెంట్స్లో చెప్పండి. సో నేను ఆ పర్టికులర్ టాపిక్ మీద కన్నడలో ఎలా మాట్లాడాలి అంటే ఏ విధంగా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయో ఆ క్వశ్చన్స్ అన్నీ మనం ఈ వీడియోస్లో అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం అనమాట. సో నాకు తెలిసినంత వరకు నేనైతే మీకు కన్నడ టీచ్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే కొన్ని వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో మీకు ఇష్టమైతే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇంతే ఈ రోజుకైతే. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను ఆ టాపిక్ మీద అయితే మాట్లాడతాను. సో మీరు కూడా కన్నడ నేర్చుకొని హ్యాపీగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట లైఫ్ కర్ణాటకలో. సో కన్నడ అనేది ఇప్పుడైతే మ్యాండేటరీ అవుతుంది. సో మీరు కన్నడ ఎంత బాగా నేర్చుకుంటే అంత మంచిది మీకు కూడా, ఎందుకంటే ఒక లాంగ్వేజ్ వస్తేనే మనకు కూడా మంచిదే కదా. ఎనీ లాంగ్వేజ్, ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటే మనకి ఎప్పటికైనా అని స్కిల్ అనేది యూజ్ అవుతుంది ఎక్కడో ఒక చోట. సో లెట్ us లెర్న్ లాంగ్వేజెస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.